నీకోసం ఎసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. దేవుని అద్భుతమైన కృప మీ కుటుంబాలకు ఈ రోజంతా దేవుడు వెంటనే అనుగ్రహించుగాక. ఈ రోజు దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను. ఆమె నిశ్చయంగా దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు. ఈ రోజున దేవుడు మనతో చక్కటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆదరణ లేక అందరూ కూడా నేను కృంగతీస్తూ ఉన్నారేమో, ఓదార్పు లేక ఉన్నామేమో, ఆదరించే వారు లేక ఆదరణ కరువై జీవిస్తూ ఉన్నామేమో, ఎవరు కూడా నన్ను ఆదరించేవారు లేదు, ఎవరు కూడా నన్ను బలపరిచేవారు లేదు, ఎవరు కూడా నా పక్షాన నిలబడేవారు లేదని చెప్పి కృంగిపోతూ ఉన్నామేమో. కానీ దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు. ఎలా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఎలా దేవుడు మనకు నెమ్మది కలగచేస్తాడు, ఎలా ఓదార్పు కలగచేస్తాడంటే ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తా అంటున్నాడు. ఆమె నిశ్చయంగా దేవుని బిడ్డ, బిడ్డ ఏడ్చి బిడ్డ బాగా ఏడుస్తుంది అనుకోండి, ఎంతమంది ఆ బిడ్డను లాలించినా, ఎంతమంది ఆ బిడ్డను ఓదార్చినా ఆ బిడ్డ ఏడవడము ఆపడు. కానీ ఎప్పుడైతే తల్లి ఎత్తుకుంటుందో ఆ ఏడుపు ఆపేస్తూ ఉంటాడు. నిజమే, తల్లిలో అంత ఆదరణ ఉంది. ప్రభు ఈ రోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమంది నీతో మాట్లాడినా, ఎంతమంది నేను బలపరిచినా నువ్వు బలాన్ని పొందుకోలేకపోతున్నావేమో, ఆదరణ దొరకట్లేదేమో, నీ దుఃఖానికి ముగింపు కలగట్లేదేమో, అయితే ప్రభు యుద్ధకు రా, ప్రభు దగ్గరికి రా. ప్రభువు ఎలా నిన్ను ఆదరిస్తారంటే ఒక నీ తల్లి వాడిని ఆదరించినట్లుగా మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, ధైర్యం తెచ్చుకొని నిలబడు బిడ్డ, ప్రభు సన్నిధిలో నిలబడు. ఆయన ఆదరణకర్త అయిన దేవుడు, నిశ్చయంగా బలమైన కార్యాలు చేసే దేవుడు, ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు అతి బలమైన కార్యాలు జరిగించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నిజంగా ఎంతో మంది ఆదరణ లేక, ఓదార్పు లేక కృంగిపోతూ ఉన్నారు ప్రభువా. ఎంతో బలహీనతతో, ఎంతో ఇబ్బందులతో ఉంటా ఉన్నారు. కానీ ఈ రోజు ప్రభువా, నిశ్చయంగా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నీ మిమ్మల్ని ఆదరిస్తానన్నావు ప్రభువా. నీ బిడ్డలను ఆదరించండి, బలపరచండి, నీ కృప చేత నడిపించండి, బలమైన గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప వారి ఏడ కనపరచబడును గాక, నీ కృప వారి ఏడ కనపరచబడును గాక. ప్రభు బలమైన కార్యాలు జరిగించండి, మేలు చేత నింపి సహాయం తెచ్చమని యేసు నామములో అడుగుతున్నాను. ఆమె దేవుని నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆదరించి బలపరచును గాక. ఆమె.